నమస్కారం. జగదీశ్వరుడు కరుణామూర్తి అయిన మహా అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి దివ్యలీలలు మహిమలు ఎందరికో తెలిసినదే. స్వామివారి జీవితంలో కొన్ని సంఘటనలని, స్వామివారిని నమ్మి కొలిచిన భక్తుల అనుభవాలని ఈరోజు మనం తెలుసుకుందాం. గురువంటే ఎవరో కాదు, ఆత్మజ్ఞానం దైవజ్ఞానం కలిగిన వారే గురువులని, గురు సందర్శన మాత్రం చేతనే మనలో దాగి ఉన్న అజ్ఞానాంధకారమంతా తొలగి జ్ఞానానికి దారులు ఏర్పడి తద్వారా భగవద్భక్తికి చేరువ చేస్తారు. అలాంటి గురువులను సద్గురువులని మహాత్ములని కూడా అంటారు. అంతటి బ్రహ్మజ్ఞానం కలవారి కనుకనే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారిని అందరూ గురువుగా సద్గురువుగా పూజిస్తారు. లోకంలో ఎందరో గురువులు సాధువులు ఉండవచ్చు, శ్రీ వెంకయ్య స్వామి వారి వంటి అద్భుతమైన అవధూత మాత్రం మహా అరుదుగానే ఉంటారు. స్వామివారిని నమ్మి కొలిచిన భక్తుల అనుభవాలని, స్వామివారి జీవిత విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు ఒక భక్తురాలికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కలలో సాక్షాత్కారం ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆమె ఒక్కసారి కూడా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళలేదు. కనీసం ఆమెకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పేరు కూడా తెలియదు. అయినా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు విశేషంగా అనుగ్రహించి ఆమెకి కలలో సాక్షాత్కారం ఇచ్చి ఆమె జన్మ తరింపచేశారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి గురించి ఏ వివరాలు తెలియని ఆమెకి స్వామివారి సాక్షాత్కారం ఎందుకు లభించిందో ఆ మహిమని వింటే స్వామివారి దివ్యానుగ్రహానికి సంతోషం వేసింది. స్వామివారి దర్శనం లభించిన స్త్రీకి ఒక కుమార్తె ఉంది. ఆమె ఈ మధ్యనే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకుని గొలగమూడిని సందర్శించి ఆ ఆశ్రమ మహిమలని తన మాతృమూర్తితో చెప్పింది. స్వామివారి దివ్య లీలలు విన్న ఆమె కూడా నేను భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ఉంటే బాగుండేది అని అనుకుని ఏ పని చేసినా రోజు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి స్మరణ చేయటం నిరంతరం చేస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఒక అద్భుతమైన కల వచ్చింది. తర్వాత ఆమె తన కుమార్తెతో, నాకు ఒక స్వామివారు తంబురా పట్టుకుని దర్శనమిచ్చారని, ఆయన వెనుక ఉన్న శిష్యగణమంతా ఓం నారాయణ ఆదినారాయణ అని స్మరిస్తున్నారని చెప్పింది. ఈ విషయం విన్న కుమార్తె ఆశ్చర్యానికి గురి అయ్యి, నీకు దర్శనమిచ్చింది సాక్షాత్తు దైవాంశ సంభూతుడైన మహా అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు అని చెప్పటంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. స్వామివారి అనుగ్రహం ఎవరిపై ఎప్పుడు కలుగుతుందో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు. ఈ కలికాలంలోనూ ఎందరో భక్తులు కన్నులారా చూడగలగటం, ఆ మహనీయుణ్ణి భక్తితో ఆరాధించటం, తరించటం ఆ స్వామివారు ప్రసాదించిన వరమనే చెప్పాలి. అలాంటి వారంతా కూడా ధన్యులని వేరే చెప్పనక్కర్లేదు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలలు ఎన్నిసార్లు విన్నా చదివినా పుణ్యమే. స్వామివారి అనుగ్రహం పొందిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారో. అలాగే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారు నిరంతరం అగ్నిగుండం వెలిగించేవారు. భక్తులు తమ పంట పొలాలు సరిగ్గా పండకపోతే ఆ అగ్నిగుండంలో విభూదిని తీసుకుని చల్లేవారు. దీంతో ఆ పొలాలన్నీ పుష్కలంగా పండేవి. అలాగే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక విచిత్రమైన శబ్దంతో యోగనాదాన్ని పలికించేవారు. ఈ వింతని చూసిన భక్తులు స్వామివారితో, స్వామి ఎందుకిదంతా అని అడిగితే అందుకు స్వామివారు చిరునవ్వుతో, అయ్యా, మొదటిది పార్వతి, రెండవది ఈశ్వరుడని చెప్పేవారు. మరొక విచిత్రం ఏమిటంటే స్వామివారు కోటితీర్థంలో ఉన్నప్పుడు సమీపంలో ఉన్న పెన్నా నది మధ్యలో ఇసుక తిన్నెలపై కూర్చొని అగ్నిగుండం వేసి ఆ గుండంలో నిప్పు కణికలపై నదిలో నీరు తీసి చల్లేవారు. ఆ నీరే అగ్నిలో నెయ్యి పోసినట్లుగా బగ్గున మండుతూ ఉండేది. చల్లితే నిప్పులు ఆరిపోవటం మనం చూస్తుంటాం. కానీ స్వామివారు చల్లుతున్న ఆ నీటితో నిప్పులు ఆరిపోక మంటలై మరింత ప్రజ్వరిల్లటం ఎంత విచిత్రమో కదా. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మహిమలెన్నింటినో భక్తులు
ప్రత్యక్షంగా చూసి తరించారు. కోటితీర్థంలో ఉన్న స్వామివారు ఉన్న రోజుల్లో రాత్రివేళ స్వామివారు కాలినడకన సోమశిలకు వెళ్ళి అక్కడున్న సోమేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా నెల్లూరులోని శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకొని కొద్దిసేపటికి మళ్ళీ కోటితీర్థానికి వచ్చేవారు. అంటే స్వామివారు ఎంత వేగంగా నడిచేవారో చూడండి. అంతేకాదు స్వామివారు ఒకేసారి వేర్వేరు చోట్ల కనిపించేవారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ధ్యానంలోకి వెళ్ళి ఆ రోజంతా అలాగే ఉన్నారు. ఏమీ తినలేదు, మంచినీళ్లు కూడా తాగలేదు. అలా రాత్రంతా గడిచిపోయినా స్వామివారు మాత్రం మన ధ్యాసలోకి రాలేదు. శిష్యులంతా అలసిపోయి ఎక్కడి వారు అక్కడ పడుకున్నారే తప్ప స్వామివారు మాత్రం అలాగే ధ్యానంలో మునిగిపోయారు. వేకువజాము నుంచి ఆకాశం మేఘావృతమైంది. వాతావరణం ఉన్నట్లుండి బాగా చల్లబడిపోయింది. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. ఇంతలో వర్షం కురవటం ప్రారంభించింది. అందులోనూ అది కుండపోత వాన. బావులు గుంతలు అన్నీ నిండిపోయాయి. తెల్లారేసరికల్లా చెర్లోపల్లిలో చెరువు వాన నీటితో నిండిపోయింది. ఆ ఊరి కరువు అంతటితో తీరిపోయింది. ఇది ఆ ఊరి జనానికంతా ప్రత్యక్ష అనుభవమే. వాన బాగా కురిసేదాకా స్వామివారు పరధ్యానంలోంచి బయటికి రాలేదు. దీంతో స్వామివారి మహిమ అక్కడ ప్రజలకు బాగా అర్థమైంది. ఇతర గ్రామాలకు కూడా ఇదంతా తెలిసిపోయింది. అందరూ వచ్చి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి భక్తితో దండాలు పెడుతుంటే స్వామివారు చిరునవ్వుతో శిష్యుల వైపు చూస్తూ, అయ్యో ఇంక మనం ఇక్కడ ఉండకూడదయ్యో అంటూ మరో చోటికి శిష్యగణంతో కదిలి వెళ్ళిపోయారు. వెంకయ్య స్వామి మహిమలు ఇలాంటివి కుకొల్లలు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇప్పటికీ ఎంతోమంది భక్తులకు స్వప్న దర్శనంలో కొందరికి దర్శనమిస్తున్నారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓం నారాయణ ఆదినారాయణ. నమస్కారం. మనం మరో వీడియోతో కలుద్దాం. శ్రీ వెంకయ్య స్వామి వారు త్రికాలవేత్త, సర్వజ్ఞుడు. ఇక స్వామివారికి తెలియనిదేముంది? తన వద్దకు ఎవరెవరు వస్తారో, ఏ కష్టంతో వస్తారో స్వామివారికి అన్నీ ముందుగానే తెలుస్తాయి. అందుకనే అయ్యా మరో ఇద్దరికి అన్నం ఉంచండి అని స్వామివారు ముందే చెప్పేవారు. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఎంతో మహిమాన్వితుడైనప్పటికీ సామాన్య జనం పట్ల ఎంతో ప్రేమతో దయతో ఉండేవారు. భక్తులు చెప్పే కష్టాలన్నీ ఎంతో ఓపిగ్గా వినేవారు. ఆ కష్టాలు ఎలా తీరుతాయో స్వామివారు మార్గం చూపించేవారు. తాను దైవాంశ సంభూతుడైనప్పటికీ ఆ విషయం వారికి తెలియనివ్వకుండా సాధారణ యోగిలాగే వారికి కనిపించేవారు. ఇదేనన్నమాట అవధూత తత్వం. అవధూతలు తమను ఎవరు భగవత్ స్వరూపినిగా గుర్తించకూడదనే తలంపుతోనే ఉంటారని, భగవత్ తత్వాన్ని మాత్రం వారి లోకానికి చాటుతూనే ఉంటారని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తున్నాయి. అంతేకాదు అవధూతలు ఎంతో నిరాడంబరంగా ఉంటారు, అంత నిర్వికారంగా ఉంటారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తత్వం తీరు అంతా అలా ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఉండటం ఎంతో విశేషం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా తన సూక్తుల్లో ప్రధానంగా సకల దుఃఖాలకు కారణమైన ఆశను విడనాడాలని, ఆశే కనుక లేకపోతే దుఃఖానికి తావుండదని చెప్తూ, ఆశ పోతే అంతా పోతుండ్లాయ్యా అనే ఒక్క మాటతో ఆ ఉపనిషత్తులోని పరమార్థాన్ని అత్యద్భుతంగా వివరించారనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఏ ఊరికి వెళ్ళినా ఊరి చివర్లో ఏ ఆలయం పక్కనో కూర్చొని దుని వేసుకునేవారు. ఊళ్ళోకి వస్తే ఏ చెట్టు కిందనో ఉండేవారే తప్ప ఎవరి ఇళ్లలోకి వెళ్ళేవారు కాదు. వాళ్ళెంత ప్రార్థించినా, వాళ్ళెంత ధనవంతులైనా సరే వెళ్ళేవారు కాదు. తాను ఎక్కడ ఉండాలనుకునేవారో అక్కడే ఉండేవారు తప్ప ఎవరి ఇంటికి వెళ్ళేవారు కాదు. అన్నింటికీ మించి తాను ఎక్కడ ఉన్నా దుని వెలగాల్సిందే, తంబురనాదం మోగుతూ ఉండాల్సిందే, ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రజపం జరుగుతుండాల్సిందే. ఒకసారి వెంకయ్య స్వామివారు పొదలకూరు మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి తన శిష్యులతో కలిసి విచ్చేశారు. ఆ శిష్యులు కూడా స్వామివారు ఏ గ్రామానికి
ఎక్కడికి కదలమంటే అక్కడికి స్వామివారితో కలిసి బయలుదేరి వచ్చేవారు. ఏ సమయంలోనైనా సరే, అది రాత్రైనా పగలైనా ఎండైనా వానైనా ఫలానా చోటికి మనం వెళ్ళాలయ్యా అంటే ఇక వెళ్ళాల్సిందే తప్ప ఒక్క క్షణం కూడా ఆగేవారు కాదు. స్వామివారు చెర్లోపల్లి గ్రామానికి వచ్చిన రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. అందులోనూ అది వేసవి. అప్పటికే ఆ గ్రామంలో చాలా కాలం నుంచి వర్షాలు లేక పొలాలన్నీ బీళ్లు పడిపోయాయి. ఆ ఊరి చెరువు ఎప్పుడో ఎండిపోయింది. చివరికి బావులు కూడా అడుగంటిపోయాయి. అక్కడ ప్రజలకి తాగేందుకు నీరు దొరకడం కూడా కష్టమైంది. తీవ్రమైన కరువుతో ప్రజలు బాధపడుతున్న రోజులవి. అలాంటి తరుణంలో స్వామివారు ఎవరూ పిలవకుండానే శిష్య బృందంతో ఆ గ్రామానికి తరలివచ్చారు. ఊరి మధ్యలో ఓ చెట్టు కింద తాటాకు మీద కూర్చొని తన పాటికి తాను ఏమీ తెలియనట్లు దుని వేసుకోవటం ప్రారంభించారు. స్వామివారు వచ్చారని తెలిసి ఊళ్ళో ఉన్న జనమంతా స్వామివారి వద్దకు రావడం ప్రారంభించారు. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఆవు. స్వామివారి దగ్గరగా వచ్చింది. స్వామివారు మౌనంగా అగ్నిగుండం వెలిగించే పనిలో ఉన్నారు. ఆ ఆవు స్వామివారి కూర్చుని ఉన్న తాటాకును లాగడం మొదలుపెట్టింది. స్వామివారికి పరిస్థితి అర్థమైంది. మూగజీవులకు కనీసం తిండి కూడా లేక ఆకలితో ఉన్నాయని తెలిసి కరుణాహృదయుడైన స్వామివారి హృదయం ద్రవించిపోయింది. వెంటనే తన శిష్యులతో భగవంతునికి చీటీ రాయండయ్యా అని చెప్పి పెద్దవాన కురవాలని చీటీ రాయించి తంబురమీటుతూ తన ధ్యానంలోకి తాను వెళ్ళిపోయారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ధ్యానంలోకి వెళ్ళి ఆ రోజంతా అలాగే ఉన్నారు. ఏమీ తినలేదు, మంచినీళ్లు కూడా తాగలేదు. అలా రాత్రంతా గడిచిపోయినా స్వామివారు మాత్రం మన ధ్యాసలోకి రాలేదు. శిష్యులంతా అలసిపోయి ఎక్కడి వారు అక్కడ పడుకున్నారే తప్ప స్వామివారు మాత్రం అలాగే ధ్యానంలో మునిగిపోయారు. వేకువజాము నుంచి ఆకాశం మేఘావృతమైంది. వాతావరణం ఉన్నట్లుండి బాగా చల్లబడిపోయింది. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. ఇంతలో వర్షం కురవటం ప్రారంభించింది. అందులోనూ అది కుండపోత వాన. బావులు గుంతలు అన్నీ నిండిపోయాయి. తెల్లారేసరికల్లా చెర్లోపల్లిలో చెరువు వాననీటితో నిండిపోయింది. ఆ ఊరి కరువు అంతటితో తీరిపోయింది. ఇది ఆ ఊరి జనానికంతా ప్రత్యక్ష అనుభవమే. వాన బాగా కురిసేదాకా స్వామివారు పరధ్యానంలోంచి బయటికి రాలేదు. దీంతో స్వామివారి మహిమ అక్కడ ప్రజలకు బాగా అర్థమైంది. ఇతర గ్రామాలకు కూడా ఇదంతా తెలిసిపోయింది. అందరూ వచ్చి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి భక్తితో దండాలు పెడుతుంటే స్వామివారు చిరునవ్వుతో శిష్యుల వైపు చూస్తూ, అయ్యో ఇంక మనం ఇక్కడ ఉండకూడదయ్యో అంటూ మరో చోటికి శిష్యగణంతో కదిలి వెళ్ళిపోయారు. వెంకయ్య స్వామి మహిమలు ఇలాంటివి కుకొల్లలు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇప్పటికీ ఎంతోమంది భక్తులకు స్వప్న దర్శనంలో కొందరికి దర్శనమిస్తున్నారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓం నారాయణ ఆదినారాయణ. నమస్కారం. మనం మరో వీడియోతో కలుద్దాం.